బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో ఉగ్రవాదులు ఉన్నారంటూ కూడా ఒక విషయం కలకలం రేపుతుంది. రీసెంట్గానే విజయనగరంలో సిరాజ్ అలాగే సమీర్ అనే ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి విచారణ జరిగిన తర్వాత చాలా విషయాలను కూడా బయటపడ్డాయి. వరంగల్, వైజాగ్, అలాగే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇలాంటి కొన్ని ప్లేసెస్లో వీళ్ళు రెక్కి నిర్వహించి ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఎన్ఐఏ సంస్థ ఇప్పటివరకు 20 మంది ఇంకా ఉన్నారు స్లీపర్ సెల్స్ ఇలా బాంబ్ బ్లాస్టులు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గా వరంగల్కి సంబంధించి వరంగల్లో ఫర్హాన్ మొయిద్దీన్ అనే ఒక వ్యక్తితో సిరాజ్కి సంప్రదింపులు జరిగాయి. వీళ్ళిద్దరు కూడా చాట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా బ్లాస్ట్ చేయడానికి సిద్ధపడ్డారంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే వరంగల్కి ఎన్ఐఏ సంస్థ ఆల్రెడీ చేరుకుంది. అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. అండ్ మొత్తం కూడా 20 మంది ఉన్నారు స్లీపర్ సెల్స్. ఈ స్లీపర్స్ అందరూ కూడా పారిపోయారు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి డైలీ వెళ్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ స్లీపర్ సెల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మన ఎన్ఐఏ సంస్థ ఖచ్చితంగా పట్టుకుంటామంటూ కూడా చెప్తుంది. హైదరాబాద్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇంకా ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా మాత్రం ఇప్పటివరకు ఎన్ఐఏ సంస్థ గుర్తించింది. తాజాగా ఈ ఫర్హాన్ మొయిద్దీన్ ఎవరు, ఈ వ్యక్తి ఎవరు, ఇతను అసలు ఏం చేశాడు, ఎక్కడ దాడి చేయడానికి ఇతను పాల్పడ్డాడు, ఎక్కడ దాడి చేసేందుకు ఇతను ప్లాన్ చేస్తున్నాడు, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, కొత్తగా ఇప్పుడు ఫర్హాన్ మొయిద్దీన్ అనే ఒక పేరు బయటకు వినిపిస్తుంది. ఇతను కూడా స్లీపర్ సెల్. ఇతను గతంలో సిరాజ్తో సంప్రదింపులు జరిపాడు. వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఏంటి అసలు అవి? రైట్ తేజ, కొన్ని రోజుల క్రితం సిరాజ్ అండ్ సమీర్ వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే ప్లాన్ చేస్తారు. కాకపోతే మా ఇంటెలిజెన్స్ వాళ్ళని వీళ్ళు గుర్తించి విజయనగరంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం వీళ్ళ వీళ్ళకి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి వీళ్ళని విచారణ అయితే చేపడుతుంది. ఈ విచారణలో కొన్ని సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. సో అంటే విజయనగరం కేంద్రంగా ఈ మొత్తం ఉగ్రకుట్రకు అయితే వీళ్ళు తెరలేపారు. సో ఈ సిరాజ్ టీమ్ లోనే ఇంకొక 20 మంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఉగ్రకుట్రకు అయితే భాగస్వామ్యం అయితే అయ్యారు. సో ఇప్పుడు 20 మంది ఎవరు అని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు రంగంలోకి దిగి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన కొంత సమాచారం దొరికింది. వీళ్ళు వరంగల్లో ఈ బృందానికి సంబంధించిన ఉగ్రవాద కదలికలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో వరంగల్ వేదికగా కూడా వీళ్ళు ఇటువంటి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం సిరాజ్ కు సంబంధించిన ఉగ్ర కదలికల పైన అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. సిరాజ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. అంటే 7 ఏళ్లుగా కూడా ఇతను హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు సమీర్ తో కలిసి మొత్తం దేశవ్యాప్తంగా 5 చోట్ల రెక్కీ చేశారు. సో వీటన్నిటిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 5 చోట్లు ఎక్కడ అంటే హైదరాబాద్ ఒకటి, విజయనగరము, ఢిల్లీ, బెంగళూరు, ముంబై మొత్తం కూడా రెక్కీ నిర్వహించి వీటికి సంబంధించిన ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయితే ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వరంగల్ చెందిన ఫర్హాన్ మొయిద్దీన్ అనే వ్యక్తితో కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఫర్హాన్ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఫర్హాన్ మొయిద్దీన్ తో పాటు మరొక అనుమానితుని కూడా ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే చూసాం, ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో ఎన్ఐఏ అధికారులు ఈ సిరాజ్ ని అయితే అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీ చేయడం, ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం చూస్తాం. విజయనగరం బాంబుపేలుల కుట్రలో నిందితుడిగా ఈ సిరాజ్ కు ఈ ఫర్హాన్ మొయిద్దీన్ అనుచరుడిగా కూడా ఉన్నాడని చెప్పేసి కూడా ఈ ఎన్ఐఏ గుర్తించింది. అయితే ఈ సిరాజ్ ఆదేశాలతోనే ఈ ఫర్హాన్ కాజీపేటలో ఉన్న మరొక యువకుడిని కలిసినట్టుగా కూడా ఎన్ఐఏ అయితే గుర్తించింది. దాంతో యువకుడిని అయితే అదుపులోకి తీసుకొని అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా ఫర్దర్ గా ఇంకా ఈ సిరాజ్ కు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ బయట పెట్టడానికి అన్ని యాంగిల్స్ తో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే అతను సోషల్ మీడియా అకౌంట్ల పైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతను ఎటువంటి పోస్టులు పెడుతున్నారు, వేటికి సంబంధించి రిప్లైలు ఇస్తున్నారు, వీటన్నిటిని కూడా ఒక కన్నైతే వేసి ఉంచారు. అందులో భాగంగానే మన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోలకు ఇతను కింద సిరాజ్ అనే వ్యక్తి కౌంటర్ ఇచ్చే కామెంట్స్ పెట్టారు. కౌంటర్ ఇచ్చే విధంగా సిరాజ్ కౌంటర్ ని కూడా మెచ్చుకుంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి కూడా అతనికి ఫోన్ చేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అంటే రాజా సింగ్ కు ఇంకా కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను ఫోన్ చేసి మరి చెప్పినట్టుగా కూడా తెలిసింది. ఆ వ్యక్తి సిరాజ్ కు 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా ద్వారా చాటింగ్ కూడా కొనసాగినట్లయితే పోలీసులు నిర్ధారించారు. సో ఇప్పుడు అతని కోసం
అతని కోసం కూడా ఎన్ఐఏ అధికారులు అయితే చాలా విస్తృతంగా గాలిస్తున్నారు. అంటే గోషామహల్ ఎమ్మెల్యే మన బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి రాజా సింగ్, అందుకే వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఆయన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెడుతూ ఉంటారు రాజా సింగ్ గారు. ఆయనకు సంబంధించి ఆ వీడియోలకు ఈ సిరాజ్ అండ్ అతను కౌంటర్లు ఇస్తూ కూడా కామెంట్లు పెట్టాడు. దానికి ఇంకో వ్యక్తి కూడా రిప్లై ఇచ్చి ఆ విధంగా చేయడం చూశారు. సో ఇప్పుడు అతని కోసం కూడా ఎన్ఐఏ వాళ్ళు అయితే గాలిస్తున్నారు. సో మొత్తంగా కూడా సిరాజ్ అండ్ సమీర్ వీళ్ళ గ్యాంగ్ లో ఎవరున్నారు, వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారు, వీటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే సిరాజ్ టీమ్ లో ఇంకో 20 మంది ఉన్నారని, వాళ్ళంతా కూడా వరంగల్ లో వీళ్ళకి సంబంధించిన కదలికలు ఉన్నాయని కూడా గుర్తించారు. సో ఇప్పుడు వరంగల్ లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం తొందరలో వీళ్ళని పట్టుకునే అవకాశం అయితే ఉంది తేజ. రైట్, అంటే రాజా సింగ్ కి బెదిరింపులు వచ్చాయా అతను చేస్తున్న వీడియోస్ కింద కానీ కామెంట్స్ రూపంలో? ఇంకా కౌంటర్స్ ఇవ్వాలి, బలంగా ఇవ్వాలి కౌంటర్స్. అంటే గతంలో సిరాజ్ రాజా సింగ్ వీడియోలకి కామెంట్స్ ఇచ్చాడు, తర్వాత ఆ కామెంట్స్ని సపోర్ట్ చేస్తూ మరికొంతమంది వ్యక్తులు సిరాజ్కి సపోర్ట్ చేస్తారు. అవును, అంటే రాజా సింగ్ పెట్టే వీడియోల కింద కామెంట్లు పెడుతూ కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే ఆ కౌంటర్లు చూసి సరిపోదు ఇంకాస్త ఇవ్వాలని చెప్పేసి ఒక వ్యక్తి అతనికి ఫోన్ చేసినట్టు కూడా గుర్తించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య 4 రోజుల పాటు చాటింగ్ జరిగినట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ కూడా గుర్తించారు. సో ఇంకా కౌంటర్ ఇవ్వాలంటే ఏమన్నా బెదిరింపులు చేసే ప్రయత్నం చేశారా రాజా సింగ్ గారిని అని చెప్పేసి అది చూడాలి. ఆ రకం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, అతనికి సిరాజ్ కి ఏంటి సంబంధం, అతనేం ప్లాన్ చేశారని చెప్పేసి అట్రాకంగా కూడా విచారణ అయితే జరుగుతుంది. అతన్ని పట్టుకోవడానికే ఇప్పుడు గాలింపు చర్యలు కూడా చేపట్టింది. మరి తొందరలో అతన్ని కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంది. వీళ్ళ ఫోన్లను మొత్తాన్ని కూడా ట్రేస్ చేసి అయితే ఉంచినట్టుగా తెలుస్తుంది. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గాయస్, చూస్తున్నారు కదా, మన త్రివిధ దళాలతో పాటు మన భద్రత బలగాలతో పాటు మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కూడా డ్యూటీ చేయాలి. ఎందుకంటే ఈ పాకిస్తానీ కుక్కలు, పాకిస్తాన్కి అమ్ముడిపోయిన ఈ పెంపుడు కుక్కలు, గూఢాచారులు, పాకిస్తానీ స్పైలు, ఈ స్లీపర్ సెల్స్ వీళ్ళందరూ కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ కూడా అలానే ఇస్తారు. ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రయత్నిస్తారు. అంటే తనను తానే చంపుకొని తనున్న ఒక గుంపు ప్లేస్లో, ఒక గ్రూప్గా ఉన్న ప్లేస్లో, ఒక వందలాది ప్రజలు ఉన్న ప్లేస్లో, ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేస్తారు వీళ్ళు కావాలని. వాళ్ళ ఒంటి మీద దాన్నంతా కూడా ధరించి దాన్ని పేల్ చేసుకుంటారు. వాళ్ళు చనిపోతారు, వాళ్ళతో పాటు కొంతమంది ప్రజలను కూడా చంపేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా మన ప్రభుత్వ అధికారులు ఏదైతే చెప్తున్నాయో సూచనలు అవన్నీ కూడా పాటించాలి. మనకి ఎవరిపైనా సరే అనుమానంగా ఉంటే ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.